హాయ్ వెల్కమ్. ఈరోజు మనం ఓవర్ పార్ట్ సిఎస్ఎస్ యానిమేషన్ ద్వారా చూద్దాం. ఏ విధంగా ఇలా ఓవర్ చేసినప్పుడు ఒక మెసేజ్ అనేది మీకు పాపప్ అవుతుంది. చూసారు కదా. సో ఇది ఎలా డిజైన్ చేయాలనేది ఈరోజు వీడియోలో చెప్తాం. సో ముందుగా ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోకి. నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అండ్ నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో లెట్స్ డైవ్ ఇంటు ద కోడింగ్. సో ముందుగా మనం HTML పార్ట్ని కవర్ చేసుకుందాం. సో బేసిక్ HTML కోడ్ రాస్తాము. కార్డ్ ఓవర్ ఎఫెక్ట్ పట్టుంది. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కార్డ్ హోవరింగ్. సో నేను వన్ టైప్ చూపిస్తాను, ఇంకా ఫ్యూచర్లో చూపిస్తాను వేరే రకంగా కూడా ఎన్ని విధాలుగా చేయొచ్చని. డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో మనం ఒకటి చూద్దాం. సో బేసిక్గా ఒక కంటైనర్ తీసుకుని ఫస్ట్ HTML కోడ్ రాసేసుకుందాం. సో ఈ విధంగా మనం HTML అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ CSS చేసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఇంటర్నల్ తీసుకుందాం. ఇంటర్నల్ CSS అండ్ దీంట్లో కంటైనర్ని ఫస్ట్ సెంటర్ చేసుకుందాం. కంటైనర్ని సెంటర్ చేసుకోవాలంటే ఏంటి, ఫస్ట్ పొజిషన్ అబ్సల్యూట్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నేను ఇప్పుడు వైట్. బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము. ఎలా ఉంది ఒకసారి లైవ్ ప్రివ్యూ చూద్దాం. సో ఇమేజ్ అనేది ముందు పెద్దగా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IMGకి విడ్త్ 200 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు చూద్దాం. 20 పిక్సెల్స్ ఇచ్చాము, 200 పిక్సెల్స్. ఇప్పుడు ఇది బెటర్గా ఉంది. సో ఇప్పుడు మనం కంటైనర్ని అడ్జస్ట్ చేసుకుందాం. కంటైనర్కి ఏంటంటే కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చుకుందాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ ఉండాలి. సో టెక్స్ట్ లైన్ కూడా సెంటర్. అండ్ బోర్డర్ రేడియస్ వచ్చేసరికి ఒక 20 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. అండ్ బోర్డర్ కూడా 4 పిక్సెల్స్. సాలిడ్ లైట్ గ్రే అంటే DDD అని ఇచ్చుకుంటే సరిపోతే. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఎలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం కార్డ్ చేసుకోవాలి కదా. సో దానికి నేను ఇక్కడ మనకి పాప్ బాక్స్ అని తీసుకున్నాము. సో పాప్ UX బాక్స్. ఓకే, దానికి స్టేటింగ్ ఇచ్చుకుందాం. బాక్స్. సో లైవ్ చేస్తుంటాం. సో ఈ విధంగా మనకి కార్డ్ అనేది ఉంది.
బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఓవర్ చేసినప్పుడు కార్డ్ రావాలి అండ్ రిమైనింగ్ టైంలో రాకూడదు. సో దానికి ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ కార్డ్ ఉంది కదా, ఈ కార్డుకి ఏం చేద్దామంటే దీంట్లో డాట్ కార్డ్ అంటే నేను కింద మీకు 2 క్లాసెస్ తీసుకున్నాను. ఒకటి పాప్ బాక్స్ వచ్చేసరికి స్టైలింగ్కి అండ్ కార్డ్ వచ్చేసరికి యానిమేషన్కి. ఎప్పుడైనా అలా తీసుకోండి. సో అప్పుడు ఏంటంటే మీకు ఆ స్టైలింగ్ అనేది డిస్టర్బెన్స్. కానీ 2 క్లాసెస్ తీసుకొని చేసుకోండి యానిమేషన్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఏంటి మనకి కనిపించకూడదు. సో ఒపాసిటీ వచ్చేసరికి 0 ఇచ్చుకున్నాను అండ్ ట్రాన్స్లేట్ ఎక్స్ వై వచ్చేసరికి ఒక 20 పిక్సెల్స్ కిందకి ఇచ్చుకున్నాను, ఎందుకని యానిమేషన్ రావడం కోసం. దానికి మించి ఏం లేదు. సో ఇంతవరకు ఇచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకోటి యానిమేషన్ చేసుకోవాలి, అదేంటంటే ట్రాన్సిషన్ ద్వారా. సో డాట్ కంటైనర్ అని తీసుకుని ఓవర్ సిఎస్ఎస్ యానిమేషన్స్ బేసిక్స్ కావాలంటే మన ఛానల్లో సిఎస్ఎస్ యానిమేషన్ అండ్ ప్లేలిస్ట్ ఉంటుంది, అది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను నెక్స్ట్ కార్డ్ అని తీసుకున్నాను. ఓవర్ చేసినప్పుడు ఒపాసిటీ 1 అవ్వాలి అండ్ ట్రాన్స్ఫార్మ్ into ట్రాన్స్లేట్ వై వచ్చేసరికి -50 పిక్సెల్స్ ఈ విధంగా రావాలి. సో పవర్ చేసినప్పుడు ఏం చెప్పాను మేము, ఇక్కడ ట్రాన్సిషన్ అనేది అప్లై చేయాలి. దేనికి అప్లై చేసినా దానికి ఆల్ అండ్ ఎంత టైంలో 0.3 సెకండ్స్ అండ్ ఫంక్షన్ వచ్చేసరికి ఈజీ నౌ. సేవ్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి ఏం లేదు, ఎందుకంటే ఒపాసిటీ 0 పెట్టుకున్నాం కదా. చూడండి ఇప్పుడు వస్తుంది. సో మనకి పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే కొద్దిగా తగ్గించుకున్నాం, లైక్ 30 పిక్సెల్స్ ఇచ్చుకున్నాం. లేదా మీరు 20 పిక్సెల్స్ ఇచ్చుకున్నా సరిపోయింది. -20 అండ్ 20 ఇచ్చుకున్నారుగా, ఇక్కడ 20 ఇచ్చుకోండి. సో ఇంతవరకు అందరికి అర్థమైంది అనుకున్నాను సిఎస్ఎస్ పాప్ యానిమేషన్ ఎలా చేయాలనేది. ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంది, ఇలా ఇంకా బెటర్గా చేసుకున్నాం మనం దీని మీద కన్నా. చూసారు కదా, బూమ్. సో ఇలానే మరిన్ని యానిమేషన్ ఎఫెక్ట్స్ వస్తాను మీ ముందుకి అండ్ డిజైన్ లేఅవుట్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.